హలో, నమస్తే అండి. చాలా రోజుల తర్వాత నేను రచించి మీకు వినిపించబోయే నా కథ గాజుల గౌరి. ఈ కథ ఒక అమ్మాయి గాజులు, ఆ అమ్మాయి జీవితంలో స్త్రీగా, కన్యగా, పడతిగా ఎన్నో రకాలుగా గాజులు ఆమె జీవితంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఇక కథలోకి వెళదామా అండి. గాజులండి, గాజులు, రకరకాల గాజులు, ఎర్ర గాజులు, పచ్చ గాజులు, సాదా గాజులు, చెక్కుడు గాజులు, పూల గాజులు, 50 రకాల గాజులమ్మా, రావాలమ్మా, గాజులండి, గాజులు అని వీధి మొత్తం తన గొంతు వినిపించేలా అరుస్తూ, అరుపుల మాయాజాలంతో ఇంటి పనుల్లో ఉన్న ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని వీధిలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు గాజులమ్మే గంగన్న. గాజులమ్మే గంగన్న గొంతు ఇంటి పెరళ్లలో పనిచేస్తున్న ఆడవాళ్ళకి వినపడ్డం ఆలస్యం. ఇంటి గుమ్మాల్లోకి 4-5 ఆడవాళ్ళు, ఓ గాజులు, ఇటురా అని అతడు తమ ఇల్లు దాటి ముందుకి ఎక్కడ వెళ్ళిపోతాడో అన్న భయంతో తమ ఇంటి ముందు గాజులు వండి ఆపమని కేకలు వేసాగారు. వచ్చే అమ్మగారు అంటూ గాజుల గంగన్న గాజుల బండి కదిలించిపోయాడు. అంతలో పెరట్లో రోటి ముందు కూర్చుని పప్పు రుబ్బుతున్న గౌరి చెవుల్లో గంగన్న గాజులండి అన్న కేకలు వినిపించాయి. నాగస్వరం వినపడిన నాగు పాము ఆడటమైనా ఆలస్యం అవుతుందేమో కానీ గాజులు అన్న కేక చెవులకు వినిపించగానే రోటి ముందు కూర్చుని పప్పు రుబ్బుతున్నదల్లా చేతుల కంటిన పిండి సరిగ్గా పోకుండా బడబడా చెయ్యి కడిగి ఒక్క అంగలో, గాజుల తాత ఆగు, నేను వస్తున్నా అంటూ వీధి గుమ్మంలోకి ఒక్క దూకులో వెళ్ళింది. అప్పటికే గాజుల బండి చుట్టూత 60 మంది ఆడవాళ్ళు, గుమ్మాల్లో ఇంకొకరు ఆడవాళ్ళు నిల్చుని ఉన్నారు. అవురా, నాకంటే ముందు వీళ్ళ ఇంటి ముందు గాజుల బండి ఆగటం, తనకంటే ముందుగా వీళ్ళందరూ గాజులు కొనటమా, అది చూస్తూ పిచ్చిదానిలా నేను ఇక్కడ గుమ్మంలో నిల్చోవాలా? గాజుల తాత, నువ్వు వస్తావా రావా అన్నది ఆవేశంలో గౌరి. ఇంతలో గాజుల బండి మీద ఉన్న గాజులు చూస్తున్న 2 నడివయసు స్త్రీలు, ఏంటే గౌరీ ఆగడం, మేం ముందు పిలిచామని ఇక్కడ ఆగాడు, మేం గాజులు కొన్నాక అక్కడికి వస్తాడు, లేదంటే నీవే ఇక్కడికి రా అన్నారు. వీల్లేదు, మొదట నేను గాజులు తీసుకున్నాకే మీరు తీసుకోవాలి. పండక్కో పబ్బానికో మీరు గాజులు కొంటారు, తాత వద్ద నేను ప్రతిరోజు గాజులు కొంటాను అన్నది పంతంతో. గాజుల గంగన్న ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక తల గోక్కుంటూ నిల్చున్నాడు. అయినా ఈ పిల్లకి ఇంత గాజులు పిచ్చి ఏంటో. ఎవరైనా ఎప్పుడైనా 1-2 సార్లు గాజులు కొంటారు. ఈ పిల్ల గాజులు అని తాను ఈ వీధిలో కేకలు పెట్టడం పాపం ఎక్కడి నుంచి ఉంటుందో ఏమో తెలియదు, కానీ గావాలన వాళ్ళ ఇంటి గుమ్మల్లో ప్రత్యక్షమవుతుంది. ముందుగా గాజుల బండి తమ ఇంటి ముందే ఆగాలంటుంది. అన్ని వేళలా అలా కుదరదు కదా, చెప్తే వినదు, మొండిది. సర్లే, దాని నోటి ముందు ఎవరు గెలుస్తారు, వెళ్ళి దాని గాజులు ఇచ్చిరాపో అన్నారు అక్కడ ఉన్న స్త్రీలంతా. గాజుల కోసం వీధిలో అందరితో గొడవ పడుతున్న గౌరీ వయస్సు 15 సంవత్సరాలు, చామన ఛాయలో ఉంటుంది. కళ్ళు చిన్నవి అయినా చాలా తీక్షణంగా ఉన్నాయి. కోటెర్లాంటి ముక్కు, కనకాంబరం రంగు పెద్ద పూలున్న పరికిణి వేసుకుని అదే రంగు ఎర్ర జాకెట్టు, తెల్ల ఓణి వేసుకుంది. 5 అడుగులుంటుంది. మెడలో ఒంటిపేట జిగిని గొలుసు వేసుకుంది. పక్క జడకు జడకుప్పలు పెట్టుకొని జడలో పెద్ద ఎర్రమందారం పువ్వు పెట్టుకుని 2 చేతులకి నిండుగా కనకాంబరం రంగులు గాజులు వేసుకుంది. గాజులంటే ఆ అమ్మాయికి పిచ్చి కాదు, గాజులే ఆమెకి జీవితం. గాజుల విషయం వస్తే గాజులకై పిచ్చిది భద్రకాళి అవుతుంది. ఈ విషయం ఆ వీధుల్లో వాళ్ళకే కాకుండా ఆమె చదివే స్కూల్లో వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఆమె పేరు గౌరీ అయినా అందరూ ఆమెని గాజుల గౌరీ అని పిలిచేవాళ్ళు. అలా పిలిపించుకోవటం గౌరీ అది తనకొక బిరుదులా అనుకునేది. గౌరీ సాంబయ్య పార్వతిల ఏకైక గారాల పట్టి. సాంబయ్య ఊరి పోస్ట్ మాస్టర్. తల్లిదండ్రుల నుండి లభించిన కొద్దిగా పొలం కూడా అతనికి ఉంది.
పొలంలో ఏమైనా వ్యవసాయ పనులు అవసరపడినప్పుడు సాంబయ్య ఇంట్లో లేని సమయంలో గౌరే తండ్రి కూర్చొని కుర్చీలో కూర్చొని ఊరివారు వచ్చినప్పుడు వారికి కవర్లు, స్టాంపులు వగైరా ఇస్తూ ఉండేది. తండ్రికి కొడుకు లేని కొరత ఆ సమయంలో అనిపించేది ఊరివారందరికీ. గౌరీ అంటే ఊళ్ళోని హై స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. గౌరీ ఆటపాటల్లో, చదువులో అన్నింటా తోటివారిలో పోటీ పడి ఫస్ట్న ఉండేది. తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసేది. గాజుల విషయంలోనే అస్సలు తగ్గేది కాదు. గాజులకి అమ్మాయికి కల అనుబంధం ఎవరికీ అర్థమయ్యేది కాదు. అన్ని విషయాల్లో ఎంత మంచిదో, గాజులు ప్రపంచంలో ఉన్నవన్నీ తను తీసుకోగా మిగిలినవే అందరూ తీసుకోవాలని పట్టుపట్టేది. విడిగా ఆమె మంచితనం గురించి తెలిసిన అందరూ గాజుల విషయంలో ఏమీ మాట్లాడకుండా ఊరుకునేవారు. గౌరీ, ఓ గౌరీ, ఎక్కడే పప్పు రుబ్బుతూ మధ్యలో వదిలేసి ఎక్కడికెళ్ళావు అన్న తల్లి కేక వినపడి వీధిలోంచి గబుక్కున పెరట్లోకి వచ్చేసింది గౌరీ. చేసే పని మధ్యలో వదిలేసి వెళ్ళి వీధిలో వాళ్లతో ఆ గొడవ ఏమిటే అన్నది పార్వతి. అది కాదమ్మా, గాజుల బండి అన్న కూతురి మాటలు పూర్తి కాకుండానే వినపడింది. వీధిలో వాళ్లతో నీవు గొడవ పడటం, వాళ్ళు నీపై అరవటం, గాజుల వాడి కేక వీధిలో పడటం వినపడటం ఆలస్యం. ఆ అరుపులు పరుగులు ఏమిటి, ఆ అరుపులు ఏమిటి? నువ్వు ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా? ఇంటి నిండా గాజులే, ఏ అలమార తెలిసినా గాజులు. గాజుల పిచ్చి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది. వీధిలోకి వెళ్ళటం పాపం. అమ్మలక్కల అందరి చాడీలు వినలేక చచ్చిపోతున్నాను అని కూతుర్ని గట్టిగా మందలించింది ఆమె. తల్లికి కోపం వచ్చిందని గ్రహించింది గౌరీ. నిశ్శబ్దంగా తన కోపం పప్పు రుబ్బటంలో చూపించసాగింది మౌనంగా. ఇంతలో అప్పుడే బయట నుంచి వస్తున్న సాంబయ్య, ఏమిటి పార్వతి ఆ కేకలు? నీ మాటలు వీధి గుమ్మం వరకు వినపడుతున్నాయి తెలుసా అన్నాడు. నా కేకలే మీకు వినపడ్డాయి. మీ ముద్దుల కూతురి గాజుల గోల వీధంతా వినపడుతుంది తెలుసా అన్నది కోపంగా పార్వతి. అబ్బాబ్బా, నీకు ఎప్పుడు చూసినా నా కూతురు కొనుక్కునే గాజుల మీదే గోల. ఏమైంది ఇప్పుడు? నా బంగారు తల్లిని ఏమన్నావు? దాని ముఖం చూడు ఎంత వాడిపోయిందో అని భార్యను మందలించాడు సాంబయ్య. గాజుల పిచ్చి వదిలించండి మీ కూతురికి. గాజుల బండి రావటం ఆలస్యం. వీధిలో ఎవరికి గాజులవాడు గాజులు అమ్మకూడదట. మొదట దీనికి గాజులు ఇచ్చిన తర్వాత మిగతా వరకు ఇవ్వాలట. వీధిలో అందరూ దీనిపై చాడీలు చెప్పేవాళ్లే అన్నది విసుగ్గా పార్వతి. చిన్నపిల్లతో వాళ్ళ గొడవ ఏమిటి? అయినా ఇంటికి రాగానే నీ గొడవ ఏమిటి? నేను పని మీద ఊరు వెళ్ళాలి. మా ఇద్దరికి త్వరగా అన్నం పెట్టురారా. బంగారు తల్లి, ఎండకి మొహం ఎలా కందిపోయిందో, మొహం కడిగిరా, ఇద్దరం అన్నం తిందాం అన్నాడు సాంబయ్య పెరట్లోని బావి వద్దకు వెడుతూ. పార్వతి మరింకేమీ మాట్లాడక మౌనంగా వంటింటికేసి నడిచింది. ఉదయం 9 గంటలవుతుంది. గౌరీ స్కూల్కి వెళ్ళటానికి తయారై అల్మార వద్ద నిలబడి పుస్తకాలు సర్దుకుంటూ ఉండగా ఇంతలో గౌరీ, గౌరీ వస్తున్నావా అన్న కేక బయట నుండి వినపడటంతో వచ్చే అని అమ్మా స్కూల్కి వెళ్తున్నా అని తల్లికి చెప్పి బయటకొచ్చింది గౌరీ. ఇంటి బయట ఇద్దరు గౌరీ వయసున్న ఆడపిల్లలు పుస్తకాలు చేతపట్టి నిల్చొని ఉన్నారు. ఒక అమ్మాయి పేరు త్రిపుర, మరొక అమ్మాయి పేరు భవానీ. త్రిపుర తెల్లగా పొడుగ్గా ఉంది. త్రిపుర ఇల్లు గౌరీ వీధి మొదట్లో ఉంటుంది. భవానీ కొద్దిగా రంగు తక్కువ, పొట్టిగా బాగా బొద్దుగా ఉంటుంది. గౌరీ వాళ్ళ పక్క వీధిలో భవానీ వాళ్ళ ఇల్లు. భవానీ త్రిపుర వాళ్ళ ఇంటికి వస్తే ఇద్దరూ కలిసి గౌరీని కలుపుకొని ముగ్గురూ కలిసి ఒకేసారి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అలాగే స్కూల్ నుండి కూడా తిరిగి వచ్చేవాళ్ళు. స్కూల్లో కూడా ఒకే బెంచిపై కలిసి కూర్చునేవారు. ముగ్గురిది ప్రాణ స్నేహం. ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కి కదిలారు. కబుర్లతో స్కూల్ ఉండే రోడ్లోకి వచ్చారు ముగ్గురు. వీళ్ళు చదివేది జిల్లా పరిషత్ హై స్కూల్. ఊరికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ ఊరికి కిలోమీటర్లో దూరం అయినా చిన్న పల్లెటూరు అవ్వటం వలన స్కూలు ఊరికి దూరంగా ఉన్నట్లు ఉండేది. స్కూలు దాదాపు ఎకరాల్లో ఉంటుంది. ఆ ఊరి కామందు
పొలం స్కూల్కి విరాళంగా ఇవ్వటం వలన విశాలమైన స్కూల్ గదులు, పెద్ద స్కూల్ గ్రౌండు, మిగతా స్కూల్లో పెద్ద నీడనిచ్చే వృక్షాలు అక్కడక్కడ ఉన్నాయి. స్కూల్కి కొంచెం దూరంలో పెద్ద మంచినీటి బావి ఉంది. పక్క ఊర్ల నుండి వచ్చే విద్యార్థులు చెట్ల కింద కూర్చొని భోంచేసి తాగటానికి, మిగతా అవసరాలకి బావి నీరు వాడేవాళ్ళు. స్కూల్ గ్రౌండ్ కాకుండా ఇంకా చాలా స్థలం ఉండేది. ఆ స్థలం ఆనుకొని పెద్ద చెరువు నీరే ఆ ఊరికి, పొలాలకి ఆధారంగా ఉండేది. స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి, అందులో పనిచేసే ఉపాధ్యాయులకి స్కూల్ అంటే విపరీతమైన అభిమానం ఉండేది. స్కూల్ ఎదురుగా పెద్ద మామిడి, జామ తోట ఉంది. గౌరీ, త్రిపుర, భవానీ అప్రయత్నంగా తోట సమీపించగానే ఆగిపోయారు. ముందుగా త్రిపుర, అబ్బా చూడవే, పచ్చి మామిడికాయలు భలే ఉన్నాయి కదే అన్నది. ఇంతలో గౌరీ కూడా, అవునే, ఆ జామకాయలు చూడు ఎంత పెద్దవిగా ఉండి భలే నోరూరుస్తున్నాయి కదే అన్నది. రోజు ఇలా వాటిని చూస్తూనే గడపాలా ఏంటే అన్నది త్రిపుర. ఏం చేస్తామే, ఈ తోటమాలి ఉన్నాడే మహా దరిద్రుడే, డబ్బులు ఇస్తామన్నా ఒక్క కాయ మన స్కూలు పిల్లలు ఎంతమంది అడిగినా ఇవ్వడే అన్నది గౌరీ. అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఈ మాలిగాడు మధ్యాహ్నం అన్నం తిని తోటకి ఆ వైపున ఉన్న చెట్ల కింద కనీసం గంట అయినా నిద్రపోతాడే. మన స్కూల్కి లంచ్ బెల్ కొట్టే సమయం, వాడు నిద్రపోయే సమయం ఒక్కటే. ఆ సమయంలో మనం తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొచ్చుకుందామే అన్నది త్రిపుర. అమ్మో, దొంగతనమా అన్నది భవాని భయంగా. అయినా తోట లోపలికి ఎలా వెళ్తామే, తోట ముందరి వైపున్న కర్రల తలుపు ఆ మాలి గడియ వేస్తాడే అన్నదామె. దొంగతనమా, నీ ముఖమా, వాడు చిన్నపిల్లలు అడిగారని ఒక్క కాయేనా ఎవరికన్నా ఇస్తున్నాడా? అయినా పచ్చి మామిడికాయలు, జామకాయలు దొంగతనంగా తింటేనే వాటికి రుచి మరింత పెరుగుతుంది. నీకేం తెలియదు కానీ నువ్వు నోరు ముయ్ అన్నది గౌరీ. ముగ్గురిలోకి భవానీది నెమ్మదైన స్వభావం కనుక మిగతా ఇద్దరి దుడుకుతనాన్ని కొద్దిగా వెనక్కి లాగేది. సరేనే, ఒకరోజు ముందుగా పథకం వేసి తోటలోకి వెళ్ళి కాయలు కోసుకొచ్చుకుందామే అన్నది గౌరీ. త్రిపుర ఇద్దరు తీర్మానించారు. భవానీ వీళ్ళు చెప్పినా వినరని మౌనం దాల్చింది. స్కూల్ నుండి ఫస్ట్ బెల్ వినిపించడంతో గబగబా ముగ్గురు స్కూల్లోకి నడిచారు. త్వరగా క్లాస్ రూమ్లో తన బ్యాగ్స్ ఉంచి ప్రేయర్కి అటెండ్ అయ్యారు. ప్రేయర్ అయ్యాక అందరూ వారి వారి క్లాసెస్కి వెళ్ళటంతో గౌరీ, త్రిపుర, భవానీ ముగ్గురు వారి క్లాస్కి వచ్చారు. ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్, కోటిరెడ్డి మాస్టర్ది. నిజానికి ఇంగ్లీష్ మాస్టర్ బదిలీ అయ్యి వేరే ఇంగ్లీష్ మాస్టర్ ఇంకా రావటంతో సోషల్ మాస్టర్ అయిన కోటిరెడ్డి మాస్టరు ఇంగ్లీష్ కూడా చెప్పేవాళ్ళు. ఆయన సోషల్ క్లాస్ చెప్పేటప్పుడు భారీ పరిశ్రమ అని పలకటానికి బదులుగా భారీ పరిశ్రమ అనేవారు. వెంటనే కొందరు కొంటె కోణంగులు మూరీ పరిశ్రమ అనేవాళ్ళు. నెమ్మదిగా కోటిరెడ్డి మాస్టరు ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవటానికి వీళ్ళ క్లాసులోకి వస్తున్న ఈ ఆకతాయిలు, అరుగో మూరీ పరిశ్రమ మాస్టర్ వస్తున్నారు అనేవాళ్ళు. ఇది నాకు వినపడటంతో పిల్లలందరూ పెద్దగా నవ్వేవాళ్ళు. అప్పుడే క్లాసులోకి ప్రవేశించే కోటిరెడ్డి మాస్టరు వీళ్ళు అల్లరి తెలియక సైలెన్స్ అంటూ అరిచేసేవారు. ఈరోజు ఫస్ట్ పీరియడ్ మూరీ మాస్టర్దేనా అన్నది గౌరీ వెనుక బెంచీలో కూర్చున్న విశ్వనాథ్ని. కొత్త ఇంగ్లీష్ మాస్టర్ వచ్చేదాకా కోటిరెడ్డి మాస్టరే ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటారట అన్నాడు విశ్వనాథ్. ఇంకా క్లాసుకి మాస్టర్ రాకపోవటంతో క్లాస్ మొత్తం గొడవగా ఉంది. ఫస్ట్ బెంచీపై క్లాసు గుమ్మం పక్కన కూర్చున్న గౌరికి క్లాస్ రూమ్ ఎదురుగా సైన్స్ ల్యాబొరేటరీ రూమ్లో డయాస్ పైన నిలబడిన సైన్స్ మాస్టారు కనిపిస్తున్నారు. 9, 10 వారి సైన్స్ పీరియడ్ అన్నీ అక్కడే జరుగుతాయి. ఏ క్లాసు సైన్స్ పీరియడ్లో వాళ్ళు ల్యాబ్కి వెళ్ళేవాళ్ళు. సైన్స్ మాస్టర్ పేరు వంశీకృష్ణ. సుమారు 32 సంవత్సరాల వయసు ఉండొచ్చు. చామన స్థాయిలో 6 అడుగులు ఉంటారు. ఒత్తైన ఉంగరాల జుట్టు, పెద్ద కళ్ళతో మంచి మాటకారి. ఆయన ఉద్యోగంలో చేరిన తర్వాత ఇది 2వ పోస్టింగ్ట. ఆయన ఈ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పటికీ స్కూల్ పిల్లలకి
స్కూల్ యూనిఫామ్ కూడా ఉండేది కాదు. వంశీకృష్ణ ఇక్కడికి బదిలీ అయి రాగానే ఆ స్కూల్లో ఎన్నో మార్పులు జరిగాయి. హెడ్ మాస్టర్ అనుమతితో పిల్లలు అందరికీ యూనిఫామ్ ఉండాలని, అందరూ స్కూల్కి యూనిఫామ్లోనే రావాలని అని చెప్పారు. స్కూల్ భవనానికి మధ్యలో ప్రేయర్ జరిగే స్థలం ఉంది. ఆ స్థలం మొత్తం గడ్డి, గాదం, పిచ్చి మొక్కలతో చూడటానికి అస్సలు బాగుండేది కాదు. స్కూల్ పరిసరాలు గమనించిన వంశీకృష్ణ మాస్టరు అన్ని తరగతుల విద్యార్థుల్ని అందరి చేత స్థలం బాగు చేయించి కూరగాయల మొక్కలు, పూల మొక్కలు నాటించి అందమైన తోటని తయారు చేశారు. ఉత్సాహం ఎక్కువగా ఉన్న కొంతమంది విద్యార్థులు ఇంటి వద్ద నుండి మెంతులు, ధనియాలు తీసుకొని వచ్చి వాళ్ళ పేర్లు మట్టిలో రాసి గింజలు చల్లి మొక్కల ఆకారంలో వాళ్ళ పేర్లు మొలకెత్తగానే మురిసిపోయేవాళ్ళు. పేర్లు రాసి మొక్కలు పెంచిన జాబితాలో గౌరీ, త్రిపుర, భవానీ కూడా ఉన్నారు. తమని ఇంతలా ప్రోత్సహించే సైన్స్ మాస్టర్ అంటే పిల్లలు అందరిలో విపరీతమైన అభిమానం, ఆరాధన కలిగాయి. మరీ ముఖ్యంగా గౌరీకైతే స్కూల్లో ఉన్నంతసేపు సైన్స్ మాస్టర్నే చూడాలనిపించేది. ఆయన క్యారిడార్లో వెళుతున్నా, ఎవరైనా మాస్టర్తో గ్రౌండ్లో మాట్లాడుతున్నా ఆరాధన నిండిన కళ్ళతో ఆయన్నే చూసేది. అప్పటి వరకు గౌరీ స్కూల్లో మాస్టర్లు అందరూ నడివయసులో ఉన్నవాళ్ళు. ఒకరిద్దరు యువకులైన మాస్టర్స్ ఉన్నా పెద్ద ఆకర్షణీయంగా ఉండేవాళ్ళు కారు. సైన్స్ మాస్టర్ ఇలా పిల్లల్లో కలిసే మనస్తత్వం అస్సలు లేనివారు. డ్యూటీలా ఉద్యోగం చేసేవాళ్ళు. వంశీకృష్ణ కేవలం క్లాస్ పాఠాలే కాకుండా పిల్లలకి జనరల్ నాలెడ్జ్ కూడా నేర్పేవాళ్ళు. సాహిత్యం గురించి చెప్పేవాళ్ళు. రోజు తన క్లాస్ అయ్యాక 5 నిమిషాలు ప్రపంచంలోని అన్ని విషయాలు వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఆ రోజు ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకంలోని తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, రాజెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవ్వరు అని చెబుతుంటే పిల్లలందరి మొహంలో తెలియని ఉత్సాహం, ఆవేశం వెల్లువలా ఉప్పొంగింది. డ్రిల్ పీరియడ్లో కేవలం పిల్లలచే డ్రిల్ కాకుండా వాళ్ళ చేత ఖోఖో, కబడ్డీ మొదలైన ఆటలు ఆడించేవాళ్ళు ఆయన. ఇవన్నీ గమనించిన మిగతా టీచర్స్ కొత్తగా ఉద్యోగంలో చేరాడు కదా, కొన్నాళ్ళు ఆగితే అతనే మామూలు అయిపోతాడులే అని ఈసడించుకున్నారు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మాస్టర్ని విద్యార్థులు అందరూ అభిమానించటం తప్పేం లేదు. కానీ గౌరికి మాత్రం మాస్టర్ అంటే విపరీతమైన పిచ్చి. ఆదివారం కూడా స్కూల్ ఉంటే బాగుండు. ఆదివారం అయితే స్కూల్కి సెలవు అవ్వటంతో మాస్టర్ని చూడటం లేదు కదా అని బాధపడేది అమ్మాయి. ఇంతలో తమ క్లాస్కి కోట్రెడ్ మాస్టర్ రావటం, విద్యార్థులు అందరూ నిలుచుండి ఆయనకి అందరూ గుడ్ మార్నింగ్ చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చిన గౌరీ స్కూల్ నుండి సోషల్ టెక్స్ట్ తీసింది. సోషల్ క్లాస్ అంటే విపరీతమైన విసుగు. ఎందుకంటే కోట్రెడ్ మాస్టరు ఇంగ్లీష్ క్లాస్ కూడా ఆయనే తీసుకోవడంతో విసుగు ఎక్కువై తలనొప్పి మొదలైంది గౌరికి. ఇంతలో పీరియడ్ అయినట్టు బెల్ మోగటం, మాస్టారు క్లాస్ నుండి వెళ్ళటం జరిగింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు క్లాసులోని విద్యార్థులందరూ. గౌరీ, త్రిపుర, భవానీ కబుర్లలో పడ్డారు. గౌరీ, ఈరోజు లంచ్ అవర్లో మామిడికాయలు కోసుకుందాం అనుకున్నాం కదే, మధ్యాహ్నం వెళదామా అన్నది త్రిపుర. వద్దే, స్కూల్లో కానీ మన ఇళ్లలో కానీ తెలిస్తే అందరూ తిడతారే అన్నది భవానీ వాళ్ళని వారించే ప్రయత్నంలో. అబ్బా, ఈ పిరికి మొద్దుని మనతో తీసుకెళ్ళొద్దే, మన ఇద్దరమే వెళదామే అన్న భవానీ మాటలకి గౌరీ, లేదులేవే, భవానీ రాకుండా మన ఇద్దరం ఎలా వెళతామే, వెళితే ముగ్గురం వెళతాం, లేకుంటే లేదు అన్నది గౌరీ. గౌరీ మాటలకి భవానీ మొహంలో వెలుగొచ్చింది. ముగ్గురు స్నేహితురాళ్ళు ముందుగా అనుకున్నట్టు మధ్యాహ్నం టిఫిన్ బాక్సుల్లోని భోజనం త్వరగా ముగించి మామిడి తోటకేసి నడిచారు. ముగ్గురు కలిసి మామిడి తోట ముందు వైపుకు వచ్చారు. తోట ముందు వైపున కర్రలతో కట్టిన తలుపు ఉండి లోపల వైపున గొళ్ళెం పెట్టబడి ఉంది. తలుపు వేసి ఉంది. ఇప్పుడు ఎలాగే అన్నది త్రిపుర. ఉండవే అన్న గౌరీ ఓణి నడుము చుట్టూ తిప్పి కొంగు పరికిణీలో దోపి పరికిణీ పైకి దోపటం చూసిన భవానీ, ఏమిటే యుద్ధానికి తయారైనట్టుగా ఈ వేషం అన్నది చిరునవ్వుతో. చూడు,
అన్న గౌరీ కర్రల తలుపు పైకి ఎక్కి లోపలికి దిగి తలుపుకు ఉన్న గడియ తీసింది. మాలి దగ్గరలో ఉన్నాడేమోనే అన్నది భయంగా భవాని. అబ్బా పిరికి మొద్దు, ఆ మాలీగాడు తలుపుకి గడియ వేశాను అన్న ధైర్యంతో తోటకి ఆ వైపున ఉన్న బావి వద్ద తిని మంచం పైన పడి నిద్రపోతాడే, భయపడకు అని భవానీతో త్రిపుర తోట లోపలికి పదండే త్వరగా అన్నది. కొద్ది దూరం నడిచిన ముగ్గురికి మామిడికాయలు జామకాయలు నోరు ఊరించసాగాయి. ఇంతకీ ఎక్కడో చెట్టుపైన ఉన్న కాయలు మనకి ఎలా అందుతాయే అన్నది భవానీ అమాయకంగా. ఎలాగంటే ఇలా అని గౌరీ మామిడి చెట్టు ఎక్కడం చూసిన త్రిపుర నవ్వుతూ తాను జామ చెట్టు ఎక్కింది. ఇద్దరూ కలిసి మామిడి జామకాయలు కోయసాగారు. గౌరీ మామిడి చెట్టు దిగుతుండగా కాలు జారి ఎండుటాకులపై దబేళ్ల పడింది. కింద ఉన్న ఎండుటాకులు గలగలా శబ్దం చేశాయి. అబ్బా గౌరీ నెమ్మది, జాగ్రత్త, మాలి వింటే వచ్చేస్తాడు అన్నది భవానీ గాబరాగా. వీళ్ళు ముగ్గురు అనుకున్నట్లుగానే మాలి విననే విన్నాడు. బావి గట్టున అన్నం తిని నులక మంచంపై పడుకుని చిన్న కునుకు తిద్దామని పడుకున్నాడు అతడు. ఇంతలో ఎవరో దబేల్న పడిన శబ్దం, ఎవరో పిల్లల మాటలు వినిపించాయి అతడికి. ఇంకెవరు, ఆ ఎదురు ఈ స్కూల్లో చదివే పిల్లలే ఉంటారు. ఎన్నిసార్లు వదిలించినా మళ్ళీ ఇలా వచ్చి దొంగతనంగా కాయలు కోస్తా ఉంటారు. అన్నం తిన్నాక 1 గంటన్నా తనకి కునుకు తీయకపోతే సాయంత్రం వరకు ఈ తోటకు కాపలా కాయలేడు. తాను కునుకు తీసే సమయం కనిపెట్టి ఈ రాక్షసి పిల్లలు కాయలు దొంగతనం చేస్తూ ఉంటారు. ఆనక తోట యజమానితో తాను మాటలు పడాలి. ఒక పాలి వాళ్ళకి అరువుగా తగిలిస్తే మరలా ఈ ఛాయలకి భయపడి రాకుండా ఉంటారు అనుకున్న అతడు లేచి తలకి ఉన్న తువ్వాలు విదిలించి మళ్ళీ కట్టుకుంటూ ఒక్క ఉదుటిన వచ్చాడు. ఎవరిది కాయలు కోసేది? కాళ్ళు ఎరగొడతా, ఆగండి అని పెద్దగా అరుస్తూ గబగబా తోట ముందు వైపుకు రాసాగాడు. భవానీ అసలే చాలా భయస్తురాలు. త్రిపురది మేకపోతు గాంభీర్యం. ఇద్దరూ చాలా భయపడి, పొద్దంటే విన్నావా గౌరీ, ఇప్పుడు చూడు ఆ మాలి వస్తున్నాడు. వాడికి మనం దొరికితే స్కూల్లో అందరికీ చెప్పి గొడవ చేస్తాడు. తర్వాత మన ఇళ్లలో వాళ్ళకి అందరికీ మాటలు పడాలి. అబ్బా అబ్బా ఉండండి, ఆ మాలీగాడు ఏమైనా మళ్ళా 14 ఏళ్ల పిల్లాడా, పరిగెత్తుకు రావటానికి 50 ఏళ్ల ముసలాడు. అయినా వాడిక్కడికి దొర్లుకుంటూ వచ్చేదాకా రా బాబు మమ్మల్ని పట్టుకో అని ఇక్కడే నిల్చుంటామా? ఆ కాయల్ని గబుక్కున ఓణీలో మూట కట్టేయండి. ఇప్పుడు 1 2 3 రన్ అన్నది గౌరీ. గౌరీ ఇచ్చిన ఆలోచనతో ముగ్గురు గబుక్కున బయటికి పరిగెత్తారు. ఆపసోపాలు పడుతూ వచ్చిన మాలికి బార్లా తీసిన కర్ర తలుపు కనపడింది. పారిపోయారు దొంగ పిల్లలు. ఎప్పుడో దొరక్కపోరు. అప్పుడు చెట్టు కట్టేస్తా అనుకుని మరలా కర్రల తలుపు మూసి కునుకు తీయటానికి వెళ్ళాడు. తూనీగల్లా ముగ్గురు పరిగెడుతూ స్కూల్ సమీపించేసరికి లంచ్ బెల్ అయింది అన్నట్టుగా మోగింది. ఆ కాయలు ఎక్కడ దాద్దామే అన్న త్రిపుర మాటలకి గర్ల్స్ వెయిటింగ్ రూమ్లో టేబుల్ సరుగులో నేను దాచేస్తాను, మీరు క్లాస్కి పదండి అన్నది గౌరీ. సరే అని ఇద్దరు క్లాస్లోకి కదిలారు. లాస్ట్ పీరియడ్ గేమ్స్ అవ్వటంతో అప్పుడు కాయలు తినాలి అనుకున్నారు వాళ్ళు ముగ్గురు. అనుకున్నట్లుగా గేమ్స్ పీరియడ్లో గ్రౌండ్లోని తాడి చెట్ల కింద కూర్చుని దూరంగా ఆడుతున్న క్లాస్ పిల్లల్ని చూస్తూ మామిడి జామకాయలు ముక్కలు చేసి ఇంటి నుండి తెచ్చిన ఉప్పు కారం అద్దుకొని కబుర్లాడుతూ తినసాగారు. దొంగతనంగా కాయలు కోసాం కానీ కాయలు భలే బాగున్నాయే అన్నది త్రిపుర. ఓసి పిచ్చి ముద్దు, పచ్చి మామిడికాయలు, దూర జామకాయలు కంచె దూకి గోడలు దూకే కోయాలే, కొనుక్కున్న కాయలు అసలు బాగుండవే, ఇలా దొంగతనం చేసి కోసుకున్న దూరకాయలు మహా రుచే అన్నది గౌరీ దూరకాయల రుచి అనుభవిస్తూ. ఏమో లేవే, మాకేం తెలుసు, దొంగతనం చేసిన కాయలు, పోట్లాడి కొనుక్కున్న గాజుల గౌరీ అన్న భవానీ మాటలకి గౌరీ అల్లరిగా నవ్వేసింది. వీళ్ళ ముగ్గురు సంభాషణ అంతా కొంచెం దూరంలోని టీచర్స్ స్టాఫ్ రూమ్లో టీచింగ్ నోట్స్ రాస్తున్న వంశీకృష్ణకు వినిపించి కిటికీ వద్దకు వెళ్ళని వాళ్ళని చూడసాగాడు.
ఈ లోకంతో సంబంధం లేనట్లు కేరింతలు కొట్టి నవ్వుతున్న ముగ్గురు ఆడపిల్లలు కనిపించారు అతడికి. ఆ ముగ్గురు ఆడపిల్లల్లోనూ గౌరీ ఎందుకో ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అతన్ని. ఆమె విద్యార్థిని, తాను ఉపాధ్యాయుడు అని నైతికంగా అనుకున్న కేవలం 32 సంవత్సరాల యువకుడు ఇలానే ఆలోచించేవాడు. తన ఆలోచన తగదు అని మనసు చెప్పినా అతడి మాట మనసు వినేది కాదు. మనసుని అదుపులో ఉంచటానికి శత విధాల అతడు ప్రయత్నించాడు. అయినా అది అతడి మాట వినదు. దానికి తగినట్లుగా ఆ గౌరి తానెక్కడ ఉన్నా ఎటు వెళ్ళినా చిప్పల్లాంటి ఆమె కళ్ళు తనకి ఎప్పుడూ గుచ్చుకుంటాయి. ఆమెది ఏమీ పచ్చని పసిమిచాయ కాదు, చామన ఛాయలో కూడా ఇంత అందం, ఆకర్షణ. ఆమె కళ్ళు వాళ్ళకి తను క్లాస్ చెప్పేటప్పుడు కూడా తననే చూసేవి. ఆ కళ్ళల్లో తనపై ఎంతటి ఆరాధన, ఆత్మీయత. వాటికి తాను అనర్హుడు అని తనకి తెలుసు. అందుకే వెంటనే ఆమె ముఖం నుండి వేరే వైపుకి దృష్టి మరల్చి మిగిలిన క్లాస్ ముగించేవాడు. వంశీ ఆరాధన తెలియని గౌరీ దోరకాయలు కరకరా నమిలేస్తూ స్నేహితురాలతో కలిసి పెద్దగా నవ్వుతూ కేరింతలు కొడుతుంది. చేతిలో ఉన్న నోట్స్ టేబుల్పై ఉంచిన వంశీ కిటికీ వద్దకు వచ్చి నిల్చున్నాడు. గౌరీ నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంది. అప్పుడే పసితనం వీడి యౌవనంలోకి అడుగు పెడుతున్న ఆమెని పరిశీలనగా చూశాడు వంశీ. ముదురాకు పచ్చ నీలం అంచు ఉన్న పావడా కట్టుకుంది. అదే ముదురాకు పచ్చని జాకెట్టు వేసుకుని తెల్లని ఓణి వేసింది. 2 జడలు వేసి వదిలేసింది. శుక్రవారం అవటం చేత అనుకుంటా తలంటిన ముంగురులు గాలికి చెదిరి ముఖంపైకి వస్తుంటే వాటిని తన వేళ్లతో పైకి నెడుతున్నది. చెవులకి చిన్న జూకాలు. ఆమె మాట్లాడి నవ్వుతుంటే కదులుతున్నాయి. ఈరోజు శుక్రవారం, ఆడపిల్లలకి యూనిఫామ్ ఉండకపోవటం వల్ల అనుకుంటా మామూలు బట్టలు వేసుకుంది అనుకున్నాడు వంశీ. కబుర్లు చెప్తున్న గౌరికేసి నిశితంగా చూశాడు. ఒక చిన్న ఎత్తైన రాయిపై కూర్చుని కాళ్ళు ఆడిస్తున్న కాళ్ళకేసి చూశాడు. వెండి మువ్వల పట్టీలు ఆమె కాళ్ళు కదిలించినప్పుడు గలగలమని శబ్దం చేస్తున్నాయి. గాలికి వేసుకున్న తెల్లని ఓణి ఎగురుతుంటే ఎగిరే పైటని ఏం చెయ్యాలి అనే పాట గుర్తుకొచ్చింది. స్కూల్ బెల్ గట్టిగా మోగటంతో తుళ్ళిపడిన అతడు ఈ లోకంలోకి వచ్చాడు. స్కూల్ టైం అయిపోవటంతో పిల్లలందరూ గలగలా మాట్లాడుతూ స్కూల్ బయటికి నడవసాగారు. ఆ రోజు శుక్రవారం. గౌరీ ప్రత్యేకంగా స్కూల్కి వెళ్ళటానికి తయారైంది. గులాబీ రంగుకి నల్లని అంచున్న పట్టుపరికిని కట్టుకొని గులాబీ రంగు బ్లౌజ్ వేసి నల్లని ఓణి వేసుకుంది. 2 జడల్ని వదిలేసింది. జడలో పెద్ద గులాబీ పెట్టుకుని స్నేహితురాళ్లతో కలిసి స్కూల్కి బయలుదేరింది. స్నేహితురాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ స్కూల్కి చేరారు. స్కూల్ ప్రేయర్లో గౌరీని చూసిన వంశీ ఆమె నుండి చూపులు తిప్పటం చాలా కష్టమైంది అతడికి. సైన్స్ క్లాసుకి సమయం అవటంతో విద్యార్థులందరూ సైన్స్ ల్యాబ్కి బయలుదేరారు. క్లాస్ రూములోకి వెళ్ళగానే అందరూ తమ సైన్స్ రికార్డ్స్ మాస్టర్ టేబుల్పై ఉంచసాగారు. గౌరీ, భవానీ, త్రిపుర కూడా తమ రికార్డ్స్ టేబుల్పై ఉంచారు. వంశీకృష్ణ సైన్స్ క్లాస్ అవగానే రికార్డ్స్ చూసి విద్యార్థులను పిలిచి వారి రికార్డ్స్ ఇవ్వటం అతడు అలవాటు. అందరి రికార్డ్స్ ఎవరి వాళ్ళకి ఇచ్చేశాడు అతడు. చివరగా గౌరీ రికార్డ్స్ చూస్తూ ఆమెని టేబుల్ వద్దకు రమ్మని చేత్తో సైగ చేశాడు. గౌరికి సైన్స్ రికార్డు చూపిస్తూ ఇదేమిటి అని అడిగాడు ఆమెని. దొంగని పట్టేసిన పోలీసులా ఉందతడి ముఖం. ఏమీ అర్థం కాని దానిలా చూస్తుంది గౌరీ వంశీకృష్ణ వైపు. ఇది కార్బన్తో ట్రేస్ తీసావు కదా అన్నాడు వచ్చే నవ్వు బిగబట్టి. అంత తేలిగ్గా దొరికిపోయిన నైజం గౌరిది. లేదు అన్నది తడపడుతూ. లేదా చూడు సరిగ్గా ఇది అని ఆమె చెవి పట్టి తన ఒడిలో ఉన్న నోట్స్ చూడమన్నట్టుగా లాగాడు అతడు. వంశీ అలా గౌరి చెవి పట్టి లాగేసరికి గౌరి తల సరిగ్గా వంశీకృష్ణ గుండెకు తాకింది. గౌరికి ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమని అనిపించింది. ఆమె చెవిని అలాగే పట్టుకొని ఇలా ఇంకెప్పుడు రికార్డ్స్ ట్రేస్ చెయ్యకు, నీకు ఎలా వేయటం వస్తే అలాగే వేయి సరేనా అన్నాడు వంశీ.
నిద్రలో ఉన్నదానిలా సరే అన్నట్టుగా తలాడించింది గౌరి. ఒక్క క్షణం వంశీలోనూ ఏదో అలజడి. వెంటనే మనసు సరిచేసి గౌరీ చెవి వదిలాడు. వెళ్ళి తన చోట్లో కూర్చుంది ఆమె. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుస్తాను. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.